Today we are discussing about marginal rate of substitution MRSXY. ఈరోజు మనము మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ ఫర్ XY గురించి తెలుసుకుంటాం. ఈ మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ అనేది ఇండిఫరెన్స్ కర్వ్ యొక్క స్లోప్కి ఆధారంగా చెప్పచ్చు. అసలు ఈ మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ అంటే ఏంటి? ద మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ refers to the rate of substituting one commodity for the other along an indifference curve. మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ అనేది దేని గురించి చెప్తుందంటే, ఉదాసీన వక్రరేఖ మీద ఒక కమాడిటీకి ఇంకో కమాడిటీకి నీకు ఏ రేటుతో చేంజ్ అవుతుందో అని చెప్పేది. ఒక కమాడిటీకి బదులుగా ఇంకో కమాడిటీ ఎంత రేటులో చేంజ్ అవుతుంది అని చెప్పేది మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్. అంటే ఒక కమాడిటీని మనం తగ్గించుకుంటే ఇంకో కమాడిటీని మనం పెంచుకుంటాం, ఇంకో కమాడిటీని మళ్ళీ తగ్గించుకుంటే ఇంకో కమాడిటీని మనము పెంచుకుంటాం. కాబట్టి ఒక కమాడిటీని తగ్గించినప్పుడు ఇంకో కమాడిటీ వచ్చేసి నీకు ఎంత చేంజ్ వచ్చింది అంటే, ఒక కమాడిటీ పెరిగింది, ఇంకో కమాడిటీ తగ్గింది, మళ్ళీ ఇంకో కమాడిటీ పెరిగింది, ఇంకో కమాడిటీ తగ్గింది, ఎంత తగ్గింది అని చెప్పేదే మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్. దీన్ని మన టేబుల్ ద్వారా చెప్పచ్చు. ఇక్కడ ABCD కాంబినేషన్స్ ఉన్నాయి. ఏ కాంబినేషన్లో 1x కమాడిటీ ఉంది, 12y కమాడిటీ ఉంది. బి కాంబినేషన్లో 2x కమాడిటీ ఉంది, 8y కమాడిటీ ఉంది. సి కాంబినేషన్లో 3x కమాడిటీ ఉంది, 5y కమాడిటీ ఉంది. డి కాంబినేషన్లో 4x కమాడిటీ ఉంది, 3y కమాడిటీ ఉంది. అంటే y కమాడిటీ తగ్గినప్పుడు x కమాడిటీ ఇంక్రీజ్ అవుతుంది, ఇంకా y కమాడిటీ డిక్రీజ్ అయినప్పుడు x కమాడిటీ ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి ఈ యొక్క x కమాడిటీ పెరిగినప్పుడు y కమాడిటీ తగ్గుతుంది, మళ్ళా తగ్గుతుంది, మళ్ళా x కమాడిటీ ఇంక్రీజ్ అవుతుంది, y కమాడిటీ తగ్గుతుంది. ఎంత తగ్గింది, ఏ రేట్లో చేంజ్ వచ్చింది y కమాడిటీ అని చెప్పేది మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్. ఇక్కడ y కమాడిటీలో 4 వచ్చింది, 4 డిక్రీజ్ అయింది. అంటే 1 యాపిల్కి 4 ఆరెంజెస్ లెక్క అనమాట రేషియో, మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్. అంటే ఒక కమాడిటీని మనము తగ్గినప్పుడు, అంటే ఒక కమాడిటీని పెరిగినప్పుడు ఇంకో కమాడిటీ తగ్గుతుంది. ఎంత తగ్గింది? 4 తగ్గింది. మళ్ళీ ఇంకో కమాడిటీ పెరిగింది, ఇంకో కమాడిటీ తగ్గింది. ఎంత తగ్గింది? 3 తగ్గింది. ఇంకా మళ్ళీ ఇంకో కమాడిటీ పెరిగింది, ఇంకొక తగ్గింది. ఇక్కడ ఎంత తగ్గింది? 2 తగ్గింది. కాబట్టి దీన్ని మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ అంటారు. ఇక్కడ x కమాడిటీ పెరిగినప్పుడు y కమాడిటీ తగ్గుతుంది, మళ్ళా x కమాడిటీ పెరిగినప్పుడు y కమాడిటీ తగ్గుతుంది. ఎంత డిక్రీజ్ అయింది అని చెప్పేదే మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్. ఈ మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ వల్లే ఇండిఫరెన్స్ కర్వ్ వచ్చి కాన్వెక్స్ టు ద ఆరిజిన్గా ఉంటుంది. అంటే ఇండిఫరెన్స్ కర్వ్ యొక్క మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ డిమినిష్ అయిన దానివల్ల నీకు ఇది కాన్వెక్స్ టు ద ఆరిజిన్గా ఉంటుంది. ఫస్ట్ 4 తగ్గింది, తర్వాత 3 డిక్రీజ్ అయింది, తర్వాత 2 డిక్రీజ్ అయింది, 4 3 2 అంటే మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ డిక్రీజ్ అయింది. ఈ మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ డిక్రీజ్ అయిన దానివల్లే ఇండిఫరెన్స్ కర్వ్ వచ్చి కాన్వెక్స్ టు ద ఆరిజిన్గా ఉంటుంది, అంటే కుంభాకారంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ డయాగ్రామ్లో నీకు y కమాడిటీ తగ్గింది, x కమాడిటీ పెరిగింది, y కమాడిటీ ఎక్కువగా తగ్గింది, మళ్ళీ x కమాడిటీ పెరిగింది, y కమాడిటీ దీనికన్నా తక్కువగా తగ్గింది, అంటే 3 తగ్గింది. ఇంకా కూడా x కమాడిటీ y కమాడిటీ తగ్గింది, అంటే నీకు 2 తగ్గింది అనమాట. ఫస్ట్ 4 తగ్గింది, తర్వాత 3 తగ్గింది, తర్వాత 2 తగ్గింది. అంటే మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ డిక్రీజ్ ఉంది. కాబట్టి ఐసీ కర్వ్ వచ్చేసి కాన్వెక్స్ టు ద ఆరిజిన్గా ఉంటుంది.
కాబట్టి ఎక్స్ కమాటి పెరిగింది, వై కమాటి తగ్గింది, ఎక్కువగా తగ్గింది అంటే 4 తగ్గింది. ఆ తర్వాత ఎక్స్ కమాటి ఇంక్రీజ్ అయింది, వై కమాటి వచ్చి డిక్రీజ్ అయింది అంటే 3 డిక్రీజ్ అయింది అంటే దీనికన్నా తక్కువగా డిక్రీజ్ అయింది. ఆ తర్వాత ఇంకా ఎక్స్ కమాటి పెరిగినప్పుడు వై కమాటి వచ్చేసి డిక్రీజ్ అయింది అంటే తక్కువగా డిక్రీజ్ అయింది. అంటే నీకు డిమినిషింగ్ రేట్లో డిక్రీజ్ అయింది అంటే ఫస్ట్ ఎక్కువగా తగ్గింది, తర్వాత తక్కువగా తగ్గింది. అంటే ఎంఆర్ఎస్ ఎక్స్ డిమినిష్ అయిందని అర్థం. ఎంఆర్ఎస్ ఎక్స్ వై డిమినిష్ అయిన దానివల్లే ఇండిఫరెన్స్ కర్వ్ వచ్చి కాన్వెక్స్ టు ద ఆరిజిన్. కాన్వెక్స్ టు ద ఆరిజిన్ అంటే కుంభాకారంగా ఉంటుంది.